Good evening, all my dear students. How are you all doing? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు క్లాస్ చెప్పబోయే ముందు ఒక మోటివేషనల్ కోట్ ద్వారా స్టార్ట్ చేద్దాము. ఓకే, ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ నౌ. ఈరోజు మోటివేషనల్ కోట్ చూద్దాము. If you are positive, you will see opportunities instead of obstacles. I repeat, if you are positive, you will see opportunities instead of obstacles. అంటే మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటే మీరు అడ్డంకుల్ని కాకుండా అవకాశాలని చూస్తారు. అంటే మీరు ఎలాంటి పరిస్థితిలో అయినా సరే కానీ పాజిటివ్‌గా ఆలోచిస్తే ఏం జరుగుతుంది? ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నా కూడా మీరు ఆపర్చునిటీస్‌ని అంటే సొల్యూషన్స్‌ని వెతకడానికి ట్రై చేస్తారు. కానీ అందులో ఉన్న ఆబ్స్టకిల్స్‌ని అంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్‌నే చూస్తూ ఉండరు. గాట్ ఇట్? సో దిస్ మేక్స్ యూ టు బీ సక్సెస్‌ఫుల్ ఇన్ యువర్ లైఫ్. సో ఫోకస్ ఆన్ ద సొల్యూషన్స్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ రాదర్ దాన్ ప్రాబ్లమ్స్ ఇట్‌సెల్ఫ్. కాబట్టి మీరు ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ చుట్టుపక్కల కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండేలా చూసుకోండి. అండ్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్ టు బీ పాజిటివ్. సో మీరందరూ కూడా పాజిటివ్‌గా ఉంటారు కదా? వెరీ గుడ్. సో లెట్స్ బీ పాజిటివ్. Think positively. Miracles happens in our life. Now, it is okay to ask questions. సో మనం పొద్దుటి నుండి నైట్ పడుకునే వరకు చాలా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. మీరు ఒక క్లాస్ వినేటప్పుడు డౌట్స్ వస్తాయి, సందేహాలు వస్తాయి కదా? అవి బ్రెయిన్‌లో పెట్టుకుంటే ఆ సందేహాలు మరింత ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. సో ఇట్స్ ఓకే టు ఆస్క్ యువర్ క్వెషన్స్ అండ్ క్లారిఫై యువర్ డౌట్స్ విత్ యువర్ teachers, friends, tutors, whomever it is. Doubt is the beginning of wisdom. రైట్? మీకు ఒక డౌట్ వచ్చింది అంటే నిర్మోహమాటంగా ఆ డౌట్‌ని క్లారిఫై చేసుకోండి. డోంట్ హెసిటేట్. గెయిన్ నాలెడ్జ్. ఓకే, ఇట్స్ ఓకే టు ఆస్క్ క్వెషన్స్ యాజ్ మెనీ యాజ్ యూ క్యాన్. అవి మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. ఆ డౌట్స్ కూడా మీనింగ్‌లెస్‌గా ఉండొద్దు. అర్థవంతంగా ఉండాలి. అండ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్స్ టు దోస్ క్వెషన్స్ అండ్ ఎక్స్‌ప్లోర్ నాలెడ్జ్. గాట్ ఇట్? అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ ఓకే టు మేక్ మిస్టేక్స్. మనమందరం హ్యూమన్ బీయింగ్స్ కదా! బై బర్త్ మనకు అన్ని స్కిల్స్ వచ్చేయలేదు. మనం డైలీ ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాము. సో ఆ నేర్చుకునే క్రమంలో మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. అవునా కాదా? సో అలాంటి తప్పులు చేయడం అనేది సహజం. కానీ ఆ తప్పుల నుండి నేర్చుకోకపోవడం అనేదే పెద్ద తప్పు. సో తప్పులు చేద్దాము. కానీ ఆ తప్పుల నుండి నేర్చుకుందాము. మళ్ళీ ఆ తప్పులు రిపీట్ చేయకుండా ఉందాము. గాట్ ఇట్? అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ ఓకే టు నాట్ నో ఇట్ ఆల్. అన్నీ తెలియాలి అని రూల్ ఏం లేదు. రైట్? ఈవెన్ ఎంత కాలం బతికినా కానీ చనిపోయే చివరి వరకు కూడా తెలియనివి చాలా ఉంటాయి. దిస్ ఇస్ అ బిగ్ వరల్డ్. దర్స్ లాట్ టు నో. సో ప్రతి క్షణం కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అయ్యో నాకు ఇది తెలీదే అని నిరుత్సాహపడిపోకండి. ఎవరికీ అంతగా ఏం తెలీదు. సో అందరం కూడా తెలుసుకుంటున్నాం ఏదో ఒకటి. సో మీరు కూడా ప్రతి క్షణం తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్, ఇట్ ఈస్ ఓకే టు ఆస్క్ ఫర్ హెల్ప్. సో మనము యాజ్ బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్, మనమందరం కూడా ఏదో ఒక టైంలో హెల్ప్ తీసుకుంటాము, హెల్ప్ చేస్తూ ఉంటాం. ఇట్స్ ఓకే టు గెట్ హెల్ప్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ ఆర్ టీచర్స్. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఎనీవన్. ఓకే. నెక్స్ట్, స్టార్ట్ ఓవర్ అగైన్. స్టార్ట్ ఓవర్ అగైన్ అంటే మీరు ఏదో ఒకటి చేస్తున్నప్పుడు ఫెయిల్ అవ్వచ్చు. సో అంతటితో ఆగిపోకండి. మళ్ళీ ప్రయత్నించండి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. ఇట్స్ ఓకే. లెట్స్ నార్మలైజ్ దిస్. సో వి ఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. రైట్? సో బీ యువర్ సెల్ఫ్. మీ అంతటి మీరుగా ఉండండి. సో ప్రతిరోజు లాట్స్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేస్తూ పుట్టింగ్ ఎఫర్ట్స్ టు మేక్ ఎవ్రీబడి టు సీ యువర్ సెల్ఫ్. బీ యువర్ అనేది పక్కన పెట్టేసి బీ యువర్ సెల్ఫ్. ట్రై టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీరు ఎందులో స్ట్రాంగ్ ఉన్నారు, ఎందులో వీక్ ఉన్నారు.
దేని మీద ఇంకెక్కువ ఫోకస్ చేయాలనేది ట్రై చేయండి. సో, హ్యావ్ ఎ బ్యాడ్ డే. ఇట్స్ ఓకే టు హ్యావ్ ఎ బ్యాడ్ డే. ప్రతిరోజు గోల్డెన్ డే లాగా ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్క రోజు మనకి బ్యాడ్ డే అయ్యుండొచ్చు. లైక్ మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఎగ్జామ్‌లో తక్కువ మార్క్స్ రావచ్చు. ఇట్స్ ఓకే. లెట్ ఇట్ గో. కానీ ఆ తక్కువ మార్క్స్ ఎందుకొచ్చాయి అనేది ఆలోచించి అగైన్ స్టార్ట్ ఓవర్ అగైన్. థింక్ అబౌట్ ఇట్. Okay, it's okay to ask questions, make mistakes, not knowing it all, ask for help, start over again, be yourself, have a bad day, let it happen. Learn. We are all humans, we are evolving, we are trying to learning. Okay, students, so try to be positive. All right, so this is the quote for today. Well, మనం previous class లో if class చెప్పుకున్నాం కదా, 3 కండిషనల్స్ ఉన్నాయి. జీరో కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్ చెప్పుకున్నాము. జీరో కండిషనల్ అండ్ ఫస్ట్ కండిషనల్ మీద ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు కదా. ఈసారి మీరు టైప్ 2 కండిషనల్ క్లాజెస్ మీద టెస్ట్ రాయబోతున్నారు. ఆర్ యు ఆల్ రెడీ? Are you ready? Yes. It's gonna be very easy. Okay. We all can do it. Let's begin the exam. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ సెంటెన్స్‌లో జంబుల్డ్ వర్డ్స్ ఇచ్చాను. సో యూ హ్యావ్ టు పుట్ దీస్ వర్డ్స్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ టు గెట్ అ అప్రోప్రియేట్ సెంటెన్స్. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రావెల్, మోర్, వుడ్, ఇఫ్, ఐ, మనీ, ఐ హ్యాడ్. అర్థవంతంగా ఉందా? లేదు. సో ఇలాంటి జంబుల్ వర్డ్స్‌తో మనం అర్థవంతమైన సెంటెన్స్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. ఆర్ యూ ఆల్ రెడీ? సో ఫస్ట్ ఇఫ్ క్లాస్‌లో ఫస్ట్ వచ్చేదేంటి? ఇఫే కదా. సో ఫస్ట్ మనం ఇఫ్ ముందు పెట్టేద్దాం. ఇఫ్ ఐ నెక్స్ట్ ఏమొస్తుంది? ఐ వస్తుంది. రైట్? ఇఫ్ ఐ వుడ్, ఇఫ్ ఐ వుడ్ మనీ. ఇప్పుడు ఏమొస్తుంది? ఇఫ్ ఐ హ్యాడ్ వస్తుంది కదా. ఇఫ్ ఐ హ్యాడ్ నెక్స్ట్ ఐ తర్వాత హ్యాడ్ వస్తుంది. ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ మనీ ఐ వుడ్ ట్రావెల్. ఐ వుడ్ ట్రావెల్. అంటే ఈ కండిషనల్‌లో ఏంటి సెకండ్ కండిషనల్‌లో ఉండి ఉంటే ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ మనీ నా దగ్గర మనీ ఉండి ఉంటే ఐ వుడ్ ట్రావెల్. నిజానికి డబ్బులు లేవు. ఉండి ఉంటే అంటే అవాస్తవాల గురించి చెప్పుకుంటున్నాము. దట్ కమ్స్ అండర్ సెకండ్ కండిషనల్. గాట్ ఇట్? ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ మనీ ఐ వుడ్ ట్రావెల్. గాట్ ఇట్? సెకండ్ సెంటెన్స్ చూద్దాము. ఈ సెంటెన్స్‌లో జంబుల్డ్ వర్డ్స్ ఇచ్చాను. లైక్ న్యూ, ద, ఇఫ్, షీ, వుడ్, మీ, షీ, ఆన్సర్, టెల్. సో అసలు మీనింగ్ అర్థం కాలేదు కదా. సో ఇవి మనం వర్డ్స్‌ని ప్రాపర్‌గా పెడితే అప్రోప్రియేట్ సెంటెన్స్ వస్తుంది. అర్థవంతంగా ఉంటుంది. ట్రై చేద్దామా? సో ఫస్ట్ ఏమొస్తుంది? ఇఫ్ వస్తుంది. ఇఫ్ తర్వాత ఏమొస్తుంది? ఇఫ్ షీ knew the answer, she would tell me. So this is the appropriate sentence. ఇప్పుడు మనం అంతా ఏం చేసాము? వర్డ్స్ ప్రాపర్ ఆర్డర్‌లో పెట్టాము. రైట్? ఇఫ్ షీ న్యూ ది ఆన్సర్ తనకి ఆన్సర్ తెలిస్తే షీ వుడ్ టెల్ మీ నాకు చెప్పేది. గాట్ ఇట్? సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. వుడ్, కుడ్, ఇఫ్, హెల్ప్, యూ, ఐ. చూసారా? అసలు అర్థం కావట్లేదు కదా. అంటే ఇంప్రాపర్‌గా ఉన్నాయి వర్డ్స్ అన్నీ కూడా జంబుల్డ్‌గా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ప్రాపర్‌గా పెడదాము. సో ఫస్ట్ ఎలాగైనా ఇఫే వస్తుంది కాబట్టి ఇఫ్ ముందు పెట్టేసుకున్నాము. తర్వాత ఏం చేయాలి? ఇఫ్ ఐ కుడ్ ఐ వుడ్ హెల్ప్ యూ. నా వల్ల అవుతే నేను హెల్ప్ చేస్తాను. ఐ వుడ్ హెల్ప్ యూ. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్ సెంటెన్స్. గాట్ ఇట్? నెక్స్ట్ వన్ we shall see the another one. The, see, if, we, more, by, lift, go, swimming, we, would. సో ఎవరు చెప్తారు దీని ఆన్సర్? ఇప్పుడు అప్రోప్రియేట్ సెంటెన్స్ ఎవరు చెప్తారు? కరెక్ట్.
ఫస్ట్ ఇఫ్ వస్తది ఆబ్వియస్‌లీ ముందు మనం ఇఫ్ ముందు పెట్టేసుకున్నాం. ఓకే. తర్వాత ఏమొస్తుంది? ఇఫ్ వి ఓకే. ఇఫ్ వి లివ్డ్ బై ద సీ వి వుడ్ గో swimming more. Okay. This is the appropriate sentence. It's perfect. We got good points. See the next one. Car if I would had a drive I. అస్సలు ఇన్‌అప్రోప్రియేట్ గా ఉంది. మనం ఈ వర్డ్స్ అన్ని ప్రాపర్ గా పెట్టుకుందాము. సో, యాజ్ యూజువల్ గా మనకి ఇఫ్ అనేది ఫస్ట్ వస్తది. ఓకే. ఇఫ్ ఐ తర్వాత ఏమొస్తది? ఎవరైనా చెప్తారా? ఇఫ్ ఐ హ్యాడ్ a car ఐ వుడ్ డ్రైవ్. నాకు కార్ ఉండి ఉన్నట్లయితే డ్రైవ్ చేసేదాన్ని. విచ్ మీన్స్ నిజానికి లేదు నా దగ్గర కార్. ఉండి ఉంటే అంటే అవాస్తవాల గురించి మాట్లాడుకోవడమే ఈ సెకండ్ కండిషనల్ యొక్క ప్రత్యేకత. గాట్ ఇట్? సో, నెక్స్ట్ వన్. One more sentence here with jumbled words like would, more, time, had, if. Visit, us, they. సో, చూసారా? ఇన్‌అప్రోప్రియేట్‌గా ఉంది. మనం వీటిని ప్రాపర్ ఆర్డర్‌లో పెట్టుకుందాం వర్డ్స్‌ని. సో, మనకి మంచి మీనింగ్ ఉన్న సెంటెన్స్ ఒస్తది. సో, ఇఫ్ అనేది ఫస్ట్ ఒస్తది. అది మనందరికీ తెలుసు. తర్వాత ఏమొస్తది? ఇఫ్ దే నెక్స్ట్ దే ఒస్తది. సబ్జెక్ట్. ఇఫ్ దే హ్యాడ్ మోర్ టైమ్. సో, ఇక్కడ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతుంది. ఇఫ్ దే హ్యాడ్ మోర్ టైమ్, దే వుడ్ విజిట్ అస్. గాట్ ఇట్? వెల్, we shall see the answers now. If I had more money, I would travel. So, past tense ikkada. If I had more money, I would travel. If she knew the answer, she would tell me. If I could, I would help you. If we lived by the sea, we would go swimming more. If I had a car, I would drive. If they had more time, they would visit us. So, all the sentences are talking about non-facts, which are not facts. Okay, Nana? So, these comes under second conditional clauses, if clauses. Got it? So, now we shall start the topic. సో, ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి పోయెం 'ద రెబెల్'. పోయెం పేరేంటి? 'ద రెబెల్'. సో, అసలు 'ద రెబెల్' అంటే ఏంటి? మీనింగ్ ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ మెన్ బై రెబెల్? ఎవరు చెప్తారు? రెబెల్ అంటే? రెబెల్ విచ్ మీన్స్ a person who refuses to follow rules or norms. A person who refuses to follow rules or norms. అంటే ఈ పర్సన్ రూల్స్ ఫాలో అవ్వడు. ఓకే. నార్మ్స్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ ఫిక్స్డ్ రూల్స్. ఈ రూల్స్ ఫాలో చేయరు. ఓకే. హీ ఈస్ కాల్డ్ రెబెల్. ఓకే. రెఫ్యూజెస్ అంటే రిజెక్ట్స్. సో, a person who rejects to follow rules is called rebel. Got it? సో, ఇది మీ టెక్స్ట్ బుక్‌లో ఉన్న పోయెం 'ద రెబెల్'. ఇప్పుడు మనం ఈచ్ స్టాంజా ప్రతి స్టాంజాలో 2 లైన్స్ ఉన్నాయి. అవి మనం డీటెయిల్డ్‌గా చూద్దాము. గాట్ ఇట్? సో, ఈ పిక్చర్ చూసారా? స్టూడెంట్స్ ఉన్నారు. చక్కగా క్లాస్ రూమ్‌లో కూర్చున్నారు. వెనకాల బోర్డ్ కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టూడెంట్స్‌కి షార్ట్ హెయిర్ ఉంది. కదా! ఎంత మంచిగా షార్ట్ హెయిర్‌తో ఉన్నారో. ఇక్కడ చూస్తే మన రెబెల్ ఎవరైతే రెడ్ షర్ట్‌లో ఉన్నారో లాంగ్ హెయిర్ ఉంది. రైట్? వాళ్ళందరికీ షార్ట్ హెయిర్ ఉంటే, మన బాబు మాత్రం లాంగ్ హెయిర్ పెంచుకున్నాడన్నమాట. సో, when everybody has short hair, the rebel lets his hair grow long. When everybody has long hair, the rebel cuts his hair short. అంటే ఈ అబ్బాయి
అందరికి షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు లాంగ్ హెయిర్ పెంచుకుంటాడు. అందరికి లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు షార్ట్ హెయిర్ కావాలి అంటాడు. అంటే నలుగురికి నచ్చింది నాకసలే నచ్చదు అనే మెంటాలిటీ అన్నమాట. సో, అతనెవరు? ద రెబెల్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఈ పిక్చర్‌లో? అంతా చక్కగా బెంచెస్ మీద కూర్చున్నారు. మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అందరూ కూడా. ఏదో మాట్లాడుకుంటున్నారు క్లాస్ జరిగేటప్పుడు. రెబెల్ మాత్రం ఎవ్వరితో మాట్లాడకుండా చాలా సైలెంట్‌గా ఉన్నాడు. హి ఈస్ నాట్ ఈవెన్ అటరింగ్ ఎ సింగిల్ వర్డ్ వెన్ ఎవ్రీబడీ ఈస్ టాకింగ్. ఇక్కడ చూసారా? అందరూ సైలెంట్‌గా ఉన్నప్పుడు ఇతను మాత్రం మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరు మాట్లాడినప్పుడు నేను సైలెంట్‌గా ఉంటాను. అందరూ మాట్లాడినప్పుడు నేను మంచి మాట్లాడతాను అనే మెంటాలిటీ ఎవరికి ఉంది? రెబెల్. When everybody talks during the lesson, the rebel does not say a word. When nobody talks during the lesson, the rebel creates a disturbance. సో డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అందరినీ. ఎవరైతే క్లాస్ జరిగేటప్పుడు కామ్గా వింటారో డిస్టర్బ్ చేస్తాడు. అందరూ మాట్లాడుకునేటప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉంటాడు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసారా? అందరూ యూనిఫార్మ్ యేసుకొని ఇక్కడ ఇద్దరు పిల్లలున్నారు. యూనిఫార్మ్‌లో చాలా చక్కగా ఒబీడియంట్‌గా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. బట్ మన రెబెల్ మాత్రం యూనిఫార్మ్‌లో లేడు కదా! మంచి ఫెంటాస్టిక్ కలర్‌ఫుల్ క్లోత్స్‌లో ఉన్నాడు. సో, రెడ్ కలర్ యేసుకొని మంచిగా కనిపిస్తున్నాడు కదా! రైట్. సో, when everybody wears a uniform, the rebel dresses in fantastic clothes. When everybody wears fantastic clothes, the rebel dresses soberly. అంటే అందరూ మంచి కలర్‌ఫుల్ డ్రెసెస్ వేసుకున్నప్పుడు సోబర్‌గా వేసుకొనొస్తాడంట. సోబర్‌లీ అంటే మీనింగ్ ఏంటి? ప్లెయిన్ క్లోత్స్, నార్మల్ క్లోత్స్. అంటే అందరూ యూనిఫార్మ్‌లో ఉన్నప్పుడు కలర్‌ఫుల్‌గా వస్తాడు. కలర్‌ఫుల్‌గా ఉన్నప్పుడు అందరూ సింపుల్‌గా వస్తాడు. లైక్ హిస్ బిహేవింగ్ డిఫరెంట్ కదా! అందరికంటే విభిన్నంగా ఉన్నాడు. ఫెంటాస్టిక్ క్లోత్స్ అంటే మీనింగ్ ఏంటి? వెరీ స్టైలిష్ ఆర్ కలర్‌ఫుల్. సో, వెరీ స్టైలిష్ ఆర్ కలర్‌ఫుల్. క్లాత్ సోబర్లీ. సోబర్లీ అంటే ఏంటి? ఇన్ ఎ ప్లెయిన్ ఆర్ సింపుల్ వే. అందరూ సింపుల్‌గా ఉన్నప్పుడు ఇతను ఫెంటాస్టిక్ క్లోత్స్ వేసుకొని వస్తాడు. అందరూ మంచిగా ఫెంటాస్టిక్‌గా ఉన్నప్పుడు ఇతను చాలా సింపుల్‌గా ఉంటాడు. ఇట్స్ లైక్ డిఫరెంట్. బీయింగ్ డిఫరెంట్. రెబెల్ నథింగ్ బట్ థింకింగ్ డిఫరెంట్, బీయింగ్ డిఫరెంట్. ఓకే. In the company of dog lovers, the rebel expresses a preference for cats. సో అందరికీ డాగ్స్ అంటే నచ్చుతాయని మాట్లాడుకునేటప్పుడు, అరే నీకు ఏ యానిమల్ నచ్చుతుంది? నాకు డాగ్ అంటే చాలా నచ్చుతుంది. ఆమె డాగ్ లవర్ అని అందరు చెప్పినప్పుడు, మన రెబెల్ మాత్రం పిల్లి గురించి మాట్లాడతాడు. ఇన్ ద కంపెనీ ఆఫ్ క్యాట్ లవర్స్, ద రెబెల్ పుట్స్ ఇన్ అ గుడ్ వర్డ్ ఫర్ డాగ్స్. అందరూ క్యాట్ గురించి మాట్లాడేటప్పుడు, మనవాడు మాత్రం డాగ్ గురించి మాట్లాడతాడు. డిడ్ యూ అబ్జర్వ్ హీ ఈస్ లైక్ అగెయిన్స్ట్ టు ఎవ్రీబడి. అంటే అతని ఆలోచనలు కానివ్వండి, నడుచుకునే విధానం కానివ్వండి ఆపోజిట్ గా ఉంది కదా! ఇక్కడ చూసారా? అందరూ కూడా సూర్య భగవానుడికి నమస్కరిస్తున్నారు. ఎవ్రీబడి ఆర్ that మన చేసి వర్షం పడితే అని means he wants rain when everybody is praising sun. When everybody is praising the sun, the rebel remarks on the need for rain. When everybody is greeting the rain, the rebel regrets the absence of sun. So ఇక్కడ ఏంటి? ప్రైజింగ్ అంటే పొగడడం. When everybody is praising the sun, ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా సూర్యుడిని పొగుడుతూ ఉన్నప్పుడు, ద రెబల్ రిమార్క్స్ ఆన్ ద నీడ్ ఫర్ రెయిన్. అంటే ఆ రెబల్ ఎవరైతే ఉన్నారో అతను మాత్రం వర్షం వస్తే బాగుండు అని అనుకుంటున్నాడంట. వెన్ ఎవ్రీబడి ఈస్ గ్రీటింగ్ ద రెయిన్, ద రెబల్ రిగ్రెట్స్ ద అబ్సెన్స్ ఆఫ్ సన్. అందరూ అరే భలే వర్షం వస్తుంది అనుకున్నప్పుడేమో మన వాడొచ్చి సూర్యుడు ఉంటే బాగుండ్రా అని రిగ్రెట్ పశ్చాత్తాపడతాడంట. చూసారా? అందరూ ఒకటి కావాలనుకుంటే మనవాడు మాత్రం ఇంకొకటి కావాలని అనుకుంటున్నాడు. సో హీ ఈస్ నన్ అదర్ దాన్ హోమ్ అవర్ హీరో రెబెల్. ఎస్. ఇక్కడ చూసారా? అందరూ మంచి కూర్చున్నారు. ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. సార్ చెప్పే మీటింగ్ మినిట్స్, హెడ్లైన్స్ మొత్తం వింటున్నారు చాలా శ్రద్ధగా. కానీ మన రెబెల్ ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ లేడు.
మరెక్కడున్నాడు మన రెబెల్? మంచిగా ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటున్నాడు. చూసారా? వెన్ ఎవ్రీబడీ ఈస్ ఇన్ స్కూల్ ఇన్ ద మీటింగ్, రెబెల్ సాట్ అట్ హోమ్ అండ్ రీడింగ్ అ బుక్. ఓకే. See here, when everybody goes to the meeting, the rebel stays at home and reads a book. When everybody stays at home and reads a book, the rebel goes to the meeting. Exact opposite చేస్తున్నాడనమాట. రైట్. అందరూ ఇంట్లో ఉన్నప్పుడేమో మనవాడు స్కూల్లో మీటింగ్ అటెండ్ అవుతాడంట. అందరూ మీటింగ్‌లో ఉన్నప్పుడు మనవాడు ఇంట్లో కూర్చొని బుక్ చదువుకుంటాడు. సో, ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ వాట్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్. హి ఈస్ డిఫరెంట్. హి ఈస్ డిఫరెంట్. ఓకే. ఇక్కడ చూసారా? అందరూ కూడా వెయిటర్ ఇచ్చే గ్లాసెస్‌కి యెస్ ప్లీజ్ అని తీసుకొని తాగుతున్నారు. ఇక్కడ జ్యూస్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏదో సంథింగ్ ఈ గ్లాసెస్‌లో సర్వ్ చేస్తున్నారు వెయిటర్ కదా! All the children here are taking these glasses and drinking water and enjoying. They're having nice time. But మన రెబెల్ మాత్రం ఏమంటాడు? వద్దు అని అంటున్నాడు. See the person who is in red fantastic clothes, he is rebel. What is he telling? వెయిటర్ ఆఫర్ చేసినప్పుడు వద్దు అంటున్నాడంట. When everybody is saying yes please, he says no thank you. When everybody says no thank you, he says yes please. Okay. It is very good that we have rebels. You may not find it very good to be one. సో ఈ రైటర్ ఏమంటున్నారు అంటే, జేఎన్ ఎన్రైట్ రాశారు. ఏమంటున్నారంటే, ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్ టు హ్యావ్ రెబెల్స్. రెబెల్స్ ఉండడం మంచిదే. యు మే నాట్ ఫైండ్ ఇట్ వెరీ గుడ్ టు బీ వన్. అంటే మీరు ఉండడానికి ఇష్టపడకపోవచ్చేమో, కానీ ఇలా డిఫరెంట్‌గా ఉండడం ఇట్స్ ఓకే. ఇట్స్ గుడ్ టు బి డిఫరెంట్ అని పోయెట్ అంటున్నారు. ఎందుకు? ఒకప్పుడు దేర్ ఆర్ మెనీ రెబెలియన్స్ లైక్ మహాత్మా గాంధీ రెబెలియనే. అంటే రూల్స్‌కి అగెయిన్స్ట్‌గా వెళ్ళి మనకి ఫ్రీడమ్ తెచ్చారు. రైట్? దే డోంట్ ఫాలో ద రూల్స్. ద క్రియేట్ రూల్స్ అని చెప్పొచ్చు. అంటే ట్రెండ్ ఫాలో అవ్వరు. ట్రెండ్ సెట్ చేస్తాడు మేబీ. సో ఈ పోయెట్ ఏమంటున్నారంటే, ఇట్స్ ఓకే టు బి రెబెల్. సో ఒకప్పుడు అలాంటి రెబెల్సే రూల్స్‌ని క్రియేట్ చేశారు. బ్రేక్ చేసి కొత్తవి పెట్టారు అని చెప్పి పోయెట్ చెప్తున్నారు. ఓకే. సో ఇక్కడ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్ రెబెల్స్. రెబెల్స్ ఉండడం ఇట్స్ ఓకే. ఇట్స్ గుడ్. దే ఆర్ ద వన్ హూ గోస్ అగెయిన్స్ట్ ద రూల్స్ అండ్ స్టార్ట్ న్యూ రూల్స్ అని ఎవరు? ద పోయెట్. ఓకే. సో ఇక్కడ మీనింగ్స్ చూద్దామా మనం? ఈ పోయంలో మనకి మీనింగ్స్ ఉన్నాయి. వి షల్ సీ దీస్ మీనింగ్స్. ఫస్ట్ వన్, రిమార్క్స్. రిమార్క్స్ అంటే ఏంటి? కామెంట్స్ ఆర్ ఒపీనియన్స్. ఏంటివి? కామెంట్స్ ఆర్ ఒపీనియన్స్. వాటిల్ని మనం రీమార్క్స్ అంటాము. మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో రీమార్క్స్ అనే కాలమ్ ఉంటుంది కదా! సో రీమార్క్స్‌లో ఏం రాస్తారు? కామెంట్స్ కానివ్వండి, కాంప్లిమెంట్స్ కానీ, టీచర్ యొక్క ఒపీనియన్ రాస్తారు. రీమార్క్స్. వాట్ ఆర్ ద రీమార్క్స్ అంటే, యువర్ పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని కామెంట్స్ కానీ, ఒపీనియన్స్ చెప్పేదే రీమార్క్స్ అంటే. REMARKS, రీమార్క్స్, విచ్ మీన్స్ కామెంట్స్ ఆర్ ఒపీనియన్స్. ఈజ్ ఇట్ క్లియర్ మా? ఆర్ యూ నోటింగ్ డౌన్ ద నోట్స్? మీరు మీనింగ్స్ నోట్ డౌన్ చేసుకుంటున్నారా? సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ నోటింగ్ డౌన్, మేక్ ఇట్ ఫాస్ట్. నేను మీకోసమే స్లోగా చెప్తున్నాను ఈరోజు. ఓకే. నెక్స్ట్ we shall see the another word, absence. Absence అంటే ఏంటి? ప్రెజెంట్ లేకపోవడమే. మార్నింగ్ మీకు అటెండెన్స్ తీసుకుంటారు కదా, ప్రెజెంట్, యాబ్సెంట్ అంటే. యాబ్సెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ద స్టేట్ ఆఫ్ బీయింగ్ నాట్ ప్రెజెంట్ ఈస్ కాల్డ్ యాబ్సెన్స్. ఓకే. ప్రెజెంట్‌గా ఉండకపోవడాన్నే యాబ్సెన్స్ అని చెప్తాము. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ నాట్ ప్రెజెంట్. ఓకే. నెక్స్ట్ వన్, మీటింగ్. మీటింగ్ అంటే ఏంటి? అ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ ఫర్ అ పర్పస్. మీటింగ్ పెట్టాము అంటే, మీటింగ్ అంటే ఏంటి? అందరూ గ్యాదర్ అవుతారు ఒక మీటింగ్ కోసం. అసెంబ్లీ అంట. మార్నింగ్ అసెంబ్లీ జరుగుతుంది కదా మన స్కూల్లో. అసెంబ్లీ అంటే యు ఆల్ మీట్ ఫర్ అ పర్పస్. అంటే ఏంటా పర్పస్? లైక్ మీరు ప్లెడ్జ్ చెప్తారు, ప్రేయర్ చేస్తారు,
రైట్? న్యూస్ వింటారు, అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్తారు. ఇదంతా ఒక పర్పస్ ఉంటుంది అసెంబ్లీ అనేది. దట్ ఈస్ కాల్డ్ మీటింగ్. అ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ ఫర్ అ పర్పస్. గాట్ ఇట్? పొలిటికల్ మీటింగ్ అంటాము. పొలిటికల్ మీటింగ్ అంటే ఏంటి? గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ ఫర్ అ పర్పస్. ఏంటి ఆ పర్పస్? పాలిటిక్స్ గురించి. రైట్? నెక్స్ట్ వన్. Fantastic clothes. What it is? Fantastic clothes. Spelling చూసారా? FAN, fantastic, TASTIC, fantastic clothes, which means very stylish or colorful clothes. ఫెంటాస్టిక్ ఉన్న అబ్బాయి బట్టల్లో అంటారు. అంటే ఏంటి? స్టైలిష్ గా, కలర్ఫుల్ గా అన్నమాట. వెరీ స్టైలిష్ ఆర్ కలర్ఫుల్ క్లోత్స్. ఓకే, నెక్స్ట్ వన్. సోబర్లీ. ఇది ఇంపార్టెంట్. ఓకే, SOBERLY, సోబర్లీ. సోబర్లీ అంటే ఇన్ ఏ ప్లెయిన్ ఆర్ సింపుల్ వే. రెబల్ కమ్స్ ఇన్ సోబర్ క్లోత్స్ వెన్ ఎవ్రీబడి కమ్స్ ఇన్ ఫెంటాస్టిక్ క్లోత్స్. అంటే ఏంటి? అందరూ మంచి కలర్ఫుల్ క్లోత్స్ వేసుకుని వచ్చినప్పుడు మన రెబల్ మాత్రం సోబర్ గా వస్తాడు. అంటే ఇన్ ప్లెయిన్, చాలా సింపుల్ గా వస్తాడు. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ సోబర్లీ. సోబర్లీ ఇన్ అ ప్లెయిన్ ఆర్ సింపుల్ వే. గాట్ ఇట్? నెక్స్ట్ వన్. డిస్టర్బెన్స్. డిస్టర్బెన్స్ అంటే ఏంటి? మీరు మీ ఫ్రెండ్స్ తో చెప్తారు కదా, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. అరే డిస్టర్బ్ చేయకరా అంటారు. డిస్టర్బెన్స్ అంటే ఏంటి? డిస్రప్షన్ ఆర్ ఇంటరప్షన్ అని చెప్పచ్చు. ఇంటరప్షన్ డిస్రప్షన్ కంటే డిస్టర్బెన్సే ఈజీగా ఉంది కదా అర్థం చేసుకోవడానికి. డిస్రప్షన్ ఒక కైండ్ ఆఫ్ అలజడి. ఇలా లేకపోతే ఒక పని చేస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని ఇంటరప్ట్ చేయటాన్ని డిస్టర్బెన్స్ అంటాము. ఇంటరప్షన్. హౌ డు యూ ప్రొనౌన్స్ దిస్ వర్డ్? ఇంటరప్షన్. EINTER. ఇంటరప్షన్. RUPTION. interruption. Nothing but disturbance. It is also called as disruption. ఏమంటా? డిస్రప్షన్. డిడ్ యూ నోట్ డౌన్? మీనింగ్ రాసుకున్నారా? గుడ్. నేను నెక్స్ట్ మీనింగ్ వెళ్తున్నాను మరి. డిస్రప్షన్. DISRUPTION. మనం రైటింగ్ స్కిల్స్ లో చెప్పుకున్నాం కదా, యూ హ్యావ్ టు రైట్ స్పీడ్లీ, అక్యురేట్లీ అండ్ అప్రోప్రియేట్లీ. నీట్ గా రాయాలి, ఫాస్ట్ గా నోట్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ వన్. ప్రిఫరెన్స్. ప్రిఫరెన్స్ అంటే ఏంటి? PREFERENCE. ప్రిఫరెన్స్ అంటే లైకింగ్ వన్ థింగ్ మోర్ దాన్ అనదర్. ఒక పర్టికులర్ థింగ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడము. అంటే లైక్ మీరు షాపింగ్ కి వెళ్ళారు, ఒకే డ్రెస్, ఒకే స్టైల్ ఆఫ్ డ్రెస్ లో రెడ్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది. మీరు ఏమంటారు? ఐ ప్రిఫర్ బ్లాక్ దాన్ రెడ్. ఐ ప్రిఫర్ బ్లాక్ అని అంటారు. అంటే ఏంటి? మీరు బ్లాక్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు అని దాని అర్థం. విచ్ మీన్స్ లైకింగ్ వన్ థింగ్ మోర్ దాన్ అనదర్. గాట్ ఇట్? లైకింగ్ వన్ థింగ్ మోర్ దాన్ అనదర్. నెక్స్ట్ వన్. దట్ ఈస్ కాల్డ్ ప్రిఫరెన్స్. నార్మ్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నార్మ్స్ అంటే నార్మ్స్ ఆర్ నథింగ్ బట్ రూల్స్, కామన్లీ యాక్సెప్టెడ్ రూల్స్ ఆర్ స్టాండర్డ్స్. ఇప్పుడు ప్రతి స్కూల్ కి కూడా కొన్ని రూల్స్, నార్మ్స్ అనేవి ఉంటాయి, ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి. అవన్నీ మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. కామన్లీ యాక్సెప్టెడ్ రూల్స్ ఆర్ స్టాండర్డ్స్, దట్ ఈస్ కాల్డ్ నార్మ్స్. ఓకే, NORMS. నార్మ్స్. కామన్లీ యాక్సెప్టెడ్ రూల్స్ ఆర్ స్టాండర్డ్స్. గాట్ ఇట్? నెక్స్ట్ వన్. సో ఇందాకటి వరకు పోయం చెప్పుకున్నాం కదా, అసలు ఆ పోయం థీమ్ ఏంటో చూద్దామా ఇప్పుడు? ద పోయం టాక్స్ అబౌట్ నాన్ కాన్ఫార్మిటీ. ఇట్ షోస్ హౌ రెబెల్స్ బ్రింగ్ ఇండివిజువాలిటీ అండ్ డైవర్సిటీ టు సొసైటీ. అంటే రెబెల్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే అందరికీ విభిన్నంగా ఉంటారు. నలుగురికి నచ్చంది నాకు అసలే నచ్చదు అన్నట్టుగా, నలుగురు నడవని రూట్లో నేను నడవను, నేను డిఫరెంట్గా వెళ్తాను అంటే అందరూ ఒకేలా ఆలోచిస్తూ ఉంటారు. బట్ వీళ్ళు మాత్రం విభిన్నంగా ఉంటారు. ఎందుకు అలాగే చెయ్యాలి? ఇలా ఎందుకు చేయకూడదు? ఎందుకు మనం వాళ్ళ మాటే వినాలి? మనం మన మాట మనకు నచ్చినట్టు మనం ఎందుకు చేయకూడదు? లైక్ దే క్వశ్చన్ ఎవ్రీథింగ్, దే డోంట్ బ్లైండ్లీ ఫాలో. సో ఇక్కడ పోయట్ ఏం చెప్తున్నారంటే ఇలా ఉండడం కూడా మంచిదే. అందరూ అన్ని చెప్పారని అలాగే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకంటూ
ఒక ప్రయారిటీస్ ఉంటాయి. లైక్ మీకంటూ మీ ఒక డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. సో, దాన్ని బట్టి గూడా మీరు నడుచుకోవచ్చు. అది గూడా కరెక్ట్ అవ్వచ్చేమో! అది గూడా కొత్త రూల్ అవ్వచ్చేమో అని పోయెట్ అంటున్నారు. ఓకే. ఇట్ షోస్ హౌ రెబెల్స్ బ్రింగ్ ఇండివిడ్యువాలిటీ అండ్ డైవర్సిటీ. డైవర్సిటీ ఈస్ నథింగ్ బట్ డిఫరెంట్. ఈ సొసైటీకి డిఫరెంట్‌గా ఉండడము. ఓకే. బట్ ఇట్ ఆల్సో షోస్ ద లోన్లీనెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ బీయింగ్ డిఫరెంట్. సో, మీరు డిఫరెంట్‌గా ఉండడం మంచిదే అవ్వచ్చేమో కానీ, అది కూడా అలా ఉండడం ఛాలెంజింగే. ఎందుకంటే, లోన్లీగా ఉండొచ్చేమో. అరే! వీడేందిరా డిఫరెంట్‌గా ఉన్నాడు మనలాగా గాకుండా అని ఎవరు మాట్లాడకపోవచ్చేమో. దానివల్ల లోన్లీగా ఉండొచ్చేమో. సో, దేర్ ఆర్ ఆల్సో ఛాలెంజెస్ ఆఫ్ బీయింగ్ డిఫరెంట్. బట్ ఇట్స్ ఓకే టు బి డిఫరెంట్ అని పోయెట్ అంటున్నారు. సో, మనం హిస్టరీలో చూసుకుంటే అలా రెబెల్స్‌గా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మనకి స్వాతంత్రం తెచ్చారు. రూల్స్‌ని చేంజ్ చేశారు. రైట్? ఆహ్, సో, అలాగే ఎందుకు నడుచుకోవాలి అని చెప్పి ఒక క్వెషన్‌తోని కొత్త రూల్స్ రాసారు. రైట్? సో, వన్స్ అగైన్ వి విల్ సీ ద పోయెమ్ టాక్స్ అబౌట్ నాన్ కన్ఫార్మిటీ. ఇప్పుడు ఇక్కడ నాన్ కన్ఫార్మిటీ అనే కొత్త వర్డ్ ఏంటో మనం డీటెయిల్డ్‌గా చూద్దాము. దానికంటే ముందు ఇట్ షోస్ హౌ రెబెల్స్ బ్రింగ్ ఇండివిడ్యువాలిటీ అండ్ డైవర్సిటీ టు సొసైటీ. సో, ఈ పోయెమ్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము? రెబెల్స్ అనేవారు డిఫరెంట్‌గా ఉంటారు ఈ సొసైటీకి. వాళ్ళకంటూ వాళ్ళ వ్యక్తిత్వానికంటూ ఒక ఇండివిడ్యువాలిటీ, యూనిక్‌నెస్ తీసుకొస్తారనమాట. సో, దానివల్ల చేంజెస్ జరగచ్చు. వై నాట్ వి థింక్ ఇన్ థాట్ వే అని చెప్పి పోయెట్ చెప్తున్నారు. బట్ ఇట్ ఆల్సో షోస్ ద లోన్లీనెస్. సో, ప్రతిదానికి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎలా ఉన్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో, అలా లోన్లీగా ఉండొచ్చేమో, ఉంటామేమో. సో, దేర్ ఆర్ ఆల్సో ఛాలెంజెస్ అని చెప్తున్నారు. సో, ఇందాక నేను చెప్పాను కదా! నాన్ కన్ఫార్మిటీ అంటే ఏంటో డీటెయిల్డ్‌గా చూద్దాము అని. సో, నాన్ కన్ఫార్మిటీ అంటే ఏంటి? Non-conformity is when a person refuses to behave like others or does not accept common standards or traditions. అంటే అందరూ లాగా బిహేవ్ చేయరు వాళ్ళు. వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. అందరిలా ఉండాలి, అందరిలా అదే వేలో వెళ్ళాలి అంటే వాళ్ళు అలా చేయరు. వాళ్ళకంటూ ఒక యూనిక్ వ్యక్తిత్వం అనేది ఉంటుంది. డస్ నాట్ యాక్సెప్ట్ కామన్ స్టాండర్డ్స్ ఆర్ ట్రెడిషన్స్. ఇప్పుడు మనం అందరం కల్చరల్ ట్రెడిషన్స్ ఫాలో అయిపోతూ ఉంటాము. ఇప్పుడు మన అమ్మమ్మ అమ్మకేం చెప్తుందో ఫాలో మీన్స్ యాంటోనిమ్స్. షార్ట్, లాంగ్. ఓకే. నెక్స్ట్ వన్. ఈ స్టాంజెస్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్‌లో ఎగ్జామ్ రాస్తారు మీరు. దానికి పనికొస్తుంది. ఓకే. వెన్ ఎవ్రీబడి టాక్స్ డ్యూరింగ్ ద లెసన్, ద రెబెల్ డస్ నాట్ సే ఎ వర్డ్. వెన్ నోబడి టాక్స్ డ్యూరింగ్ ద లెసన్, ద రెబెల్ క్రియేట్స్ ఎ డిస్టర్బెన్స్. క్రియేట్స్ ఎ డిస్టర్బెన్స్. ఓకే. When everybody wears a uniform, the rebel dresses in fantastic clothes. A clothes? See the other one? Yes. In the company of dog lovers, the rebel expresses a preference for cats. What it is? Preference. Which means you prefer something rather than the other one. Next one. In the company of cat lovers, the rebel puts in a good word for dogs. Got it? So these are the stanzas. We shall see. When everybody is praising the sun, the rebel remarks on the need for rain. When everybody is greeting the rain, the rebel regrets the absence of sun. Got it? Yes. And we shall see one more. When everybody goes to the meeting, the rebel stays at home and reads a book. When everybody stays at home and reads a book, the rebel goes to the meeting. So when everybody says yes please, the rebel says no thank you. When everybody says no thank you, the rebel says yes please. It is very good that we have rebels. You may not find it very good to be one. So this is all about the poem The Rebel. Okay. So now are you all ready to attempt the test?
Good. Yes. See here, when everybody has, ikkada clues ichchamu, hints ichchamu, which means the answers. So here you have to put the right answer in the right blank. Okay, when everybody has dash hair, the rebel lets his hair grow dash. Ikkada em ostundi? When everybody has short hair. Very good. The answer is short. The rebel lets his hair grow long. Good. Next one. When Dash has long hair, the rebel dash his hair short. So మనం ఫస్ట్ ఆన్సర్లో చూసాం కదా, మీకు గుర్తుండే ఉంటుంది. వాట్ వుడ్ బి ది ఆన్సర్? వెన్ డాష్ హ్యాస్ లాంగ్ హెయిర్, వెన్ నోబడి ఆర్ ఎవ్రీబడి, సే, కట్స్, రెబల్, టాక్స్. ఏమై ఉంటుంది ఆన్సర్? వెన్ నోబడి హ్యాస్ లాంగ్ హెయిరా, ఎవ్రీబడి హ్యాస్ లాంగ్ హెయిరా? Good. Everybody. When everybody has long hair, the rebel, ఇక్కడ ఏమొస్తుంది? Cuts his hair short. ఏమొస్తుంది? Cuts his hair short. When everybody dash during the lesson, the rebel doesn't dash a word. When everybody ఏమొస్తుంది ఇక్కడ? Rebel, say, nobody talks. When everybody dash during the lesson, ఏమొస్తుంది? The answer, talks. When everybody talks during the lesson, the rebel does not. Exactly. The answer is say. Say a word. When Dash talks during the lesson, the Dash creates a disturbance. ఇక్కడ ఏమొస్తుంది? When nobody talks during the lesson, the rebel creates a disturbance. సో ఇప్పుడు చూద్దామా ఈ ఆన్సర్స్ అన్ని కరెక్టా కాదా అని? ఎస్, అన్ని కరెక్టే. గుడ్. సో నెక్స్ట్ వెళ్దామా? యా. When everybody wears a dash, the rebel dresses in dash clothes. ఏమొస్తుంది? When everybody wears a uniform, uniform, the rebel dresses in dash clothes. ఇందాక చెప్పుకున్నాము కదా మనం, ఏంటది? ఫెంటాస్టికా, సోబర్లియా, డాగ్ ఆర్ క్యాట్స్? ఏమై ఉంటుంది ఆన్సర్? ద ఆన్సర్ ఇస్ fantastic clothes. When everybody wears fantastic clothes, the rebel dresses. ఏంటి ఆన్సర్? డాగ్, క్యాట్, సోబర్లీ. ఈ మూడిట్లో ఏమై ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. ద ఆన్సర్ ఇస్ సోబర్లీ. నెక్స్ట్. In the company of dash lovers, the rebel expresses a preference for dash. In the company of dog lovers, the rebel expresses a preference for cats. సో ఇప్పుడు చూద్దాం ఆన్సర్స్ కరెక్టా కాదా అని. కరెక్ట్. సో కరెక్ట్ ఇచ్చామా ఆన్సర్స్? మీరు కూడా కరెక్ట్గా చెప్పారు. రైట్. తప్పు చెప్పిన వాళ్ళు బాధపడకండి, ఇప్పుడు కరెక్ట్ చెప్పడానికి ట్రై చేద్దాం. ఓకే. When everybody is praising the dash, the rebel remarks on the need for dash. When everybody is praising whom? Rain or sun? Sun. When everybody is praising the sun, the rebel remarks on the need for what? Rain. Exactly the opposite. Okay. The rebel remarks on the need for rain. When everybody is dash the rain, the rebel regrets dash of sun. ఏమొస్తుంది ఆన్సర్? absence or greeting, home, book, meeting. When everybody is, greeting వస్తుందా, absence వస్తుందా, or meeting వస్తుందా? When everybody is meeting the rain అంటామా? Greeting the rain. The answer is greeting the rain. The rebel regrets the what? Absence of sun. Okay. Next. When everybody does go to the dash, the rebel stays at dash and reads a book. When everybody goes to the meeting, good. Next time వస్తుంది, the rebel stays at home. ఇంటి దగ్గర ఉండి బుక్స్ చదువుతాడు. ఎవరు? మన రెబల్ హీరో. ప్రభాస? కాదు, రెబల్. ఇక్కడ రెబల్ వేరు. When everybody stays at home and reads a dash, the rebel goes to the meeting, reads a book.
ద ఆన్సర్ ఇస్ బుక్. ఇప్పుడు చూద్దామా కరెక్టా కాదా అని. ఆన్సర్ సబ్మిట్ చేద్దాము. కరెక్ట్. 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 సో, అన్నీ కరెక్ట్ అయిపోయాయి. వెరీ గుడ్. వెన్ ఎవ్రీబడీ సేస్ డాష్ ప్లీజ్, యెస్ ప్లీజ్ అదే కదా! యెస్ ప్లీజ్ రైట్? ద రెబెల్ సేస్ ఏమంటారు? యెస్ థాంక్ యూ అంటారా? నో థాంక్ యూ వద్దు అని అంటాడు. వెన్ ఎవ్రీబడీ సే నో థాంక్ యూ, యెస్. ద రెబెల్ సేస్ యెస్ ప్లీజ్, యెస్ ప్లీజ్. నెక్స్ట్, ఇట్ ఈస్ డాష్ దట్ వి హ్యావ్ రెబెల్స్. ఇట్ ఈస్ ఏమన్నారు పోయెట్? ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వి హ్యావ్ రెబెల్స్. యు మే నాట్ ఫైండ్ ఇట్ వెరీ గుడ్ టు బి వన్. మనం డిఫరెంట్ గా ఉండలేకపోవచ్చేమో, డిఫరెంట్ గా ఉండే వాళ్ళు ఉంటారు, రైట్? సో ఆన్సర్స్ చూద్దామా? ఎస్, అన్ని కరెక్ట్ అయ్యాయి. గుడ్. సో నా మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము. స్పీకింగ్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? స్పీకింగ్. సో మనకి చాలా ఒపీనియన్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అనేది ఉంటుంది ఒక దాని మీద. సో ఎలా ఒపీనియన్స్ షేర్ చేసుకోవాలి అనేది సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ లో చూద్దాం మనం. ఐ యు ఆల్ రెడీ? ఐఎమ్ ఆల్సో రెడీ టు షేర్ ద స్క్రీన్. బేసిక్ లైన్స్ టు షేర్ ఒపీనియన్స్. సో ఇంగ్లీష్ లో బేసిక్ సెంటెన్సెస్ మనం చూద్దాము టు షేర్ అవర్ ఒపీనియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్ చెప్పచ్చు లైక్ టుడే ఐ లవ్డ్ బ్రేక్ఫాస్ట్ పూరి ఇన్ ద మార్నింగ్ అని చెప్తారు. యూ సే ఐ డోంట్ లైక్ ఇట్ అని చెప్తారు కదా, మాట్లాడుకుంటారు కదా, నాకు నచ్చలేదు, నచ్చుతుందోనో. సో అలాంటివి ఇంగ్లీష్ లో ఎలా చూద్దాము, ఎలాంటి సెంటెన్సెస్ లో ఉంటాయో చూద్దాము. ఓకే, ఫస్ట్ వన్ ఐ థింక్. మీరు ఎప్పుడైనా మీ ఒపీనియన్ ని షేర్ చేసేటప్పుడు కామన్ గా స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఐ థింక్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా, లేదంటే ఐ థింక్ ఇట్స్ అ బ్యాడ్ ఐడియా, ఐ థింక్ ఇట్ డజంట్ వర్క్ అవుట్. అంటే ఐ థింక్ అనేది కామన్ గా మీరు ఈ సెంటెన్స్ లో స్టార్ట్ చేస్తారు, రైట్? ఐ థింక్. ఫస్ట్ వన్ ఏంటి? ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా, ఐ థింక్ ఇంగ్లీష్ క్లాస్ ఇస్ గోయింగ్ వెల్, ఐ థింక్ ఇట్స్ అ బ్యాడ్ ఐడియా, ఐ థింక్ ఇట్స్ నాట్ గోయింగ్ వెల్. సో మీ ఒపీనియన్స్ ని ఇలా ఐ థింక్ అనే పదంతో స్టార్ట్ చేసి షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఐ ఫీల్. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఫీల్ అవుతూ ఉంటారు. ఒక ఒపీనియన్ షేర్ చేసుకునే ముందు ఐ ఫీల్ అని స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఐ ఫీల్ దిస్ ఇస్ నాట్ రైట్, ఐ ఫీల్ దిస్ ఇస్ రాంగ్, I feel he's not a good boy, I feel she is extraordinary girl. So ila I feel she is my favorite teacher, I feel today there's no class. Like, see, you share your opinion starting with I think, I feel. Okay, next, థర్డ్ వన్ ఐ లైక్. ఇప్పుడు మీ ఒపీనియన్ మీరు షేర్ చేసుకుంటారా యూజింగ్ దిస్ వర్డ్ ఐ లైక్ హౌ దిస్ వర్క్స్, ఐ లైక్ టు షేర్ ద స్క్రీన్, ఐ లైక్ టు టీచ్ ఇంగ్లీష్ క్లాస్, ఐ లైక్ టు లిసన్ టు క్లాస్. ఇలా మీరు చెప్పండి. ఐ లైక్ బ్లాక్ బోర్డ్, ఐ లైక్ బెంచ్, ఐ లైక్ లిసనింగ్ టు యూ, ఐ లైక్, say something such words using I like, which means you are sharing your opinion using I like, right? I feel, I think. Now the other one. ఇప్పుడు ఇప్పటి వరకు ఐ లైక్ గురించి చెప్పారు కదా, ఎప్పుడు నచ్చుతూనే ఉంటాయా, నచ్చనివి కూడా ఉంటాయి కదా, అవి ఎలా షేర్ చేసుకుంటారు? చాలా సింపుల్ సెంటెన్సెస్ ఇవి. ఐ డోంట్ లైక్ ఎలా స్టార్ట్ చేస్తారు? విత్ ద ఫ్రేజ్ ఐ డోంట్ లైక్. ఐ డోంట్ లైక్ ద వే ఇట్ హ్యాపెండ్, ఐ డోంట్ లైక్ హర్, I don't like him, I don't like the class, I don't like to sit here in the classroom. అంటే ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ ఎమోషన్స్ ని, మీ ఒపీనియన్స్ ని షేర్ చేసుకుంటున్నారు యూజింగ్ ద ఫ్రేజ్ ఐ డోంట్ లైక్. గాట్ ఇట్? నెక్స్ట్ వన్ ఇన్ మై ఒపీనియన్. సో మీరు ఎప్పుడైనా మీ ఒపీనియన్ ని షేర్ చేసుకునేటప్పుడు సెంటెన్స్ ఎలా స్టార్ట్ చేయాలి? విత్ దిస్ ఫ్రేజ్, in my opinion. In my opinion, we should try again.
In my opinion, English class is good. In my opinion, I'm learning English well. In my opinion, this is not going to work out. ఇలా కూడా చెప్పొచ్చు. Got it? Next one. I believe. I believe అంటే నేను నమ్ముతున్నాను అని. I believe hard work always pays off. సో మనం కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. It pays off అని చెప్పొచ్చు. Like I believe I'm doing well. I believe I'm great in math. So when you share your opinions, you can start the sentence using I believe also. Got it? Next one. To me. సో ఇది కూడా లైక్ టు మీ ఫ్యామిలీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నా వరకు ఫ్యామిలీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టు మీ ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. టు మీ ఐ లవ్ మై టీచర్. టు మీ ఐ లవ్ మ్యాథ్ సబ్జెక్ట్. టు మీ ఐ లవ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో టు మీ అంటే నా వరకు, నా ఒపీనియన్. సో వెన్ యూ సే స్ట్రాంగ్ ఎమోషన్స్, స్ట్రాంగ్ opinions, use these phrases to begin a sentence with. Got it? Next one. అకార్డింగ్ టు మీ అని కూడా దిస్ ఇస్ ఇన్ఫార్మల్ వే. లైక్ మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు ఫార్మల్గా, ఎప్పుడు టీచర్స్తో మాట్లాడేటప్పుడు, హైయర్ అథారిటీస్తో మాట్లాడేటప్పుడు ఫార్మల్ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా. సో ఇన్ఫార్మల్గా మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు మీరు చెప్పొచ్చు, అకార్డింగ్ టు మీ దిస్ గేమ్ ఈస్ ఫన్. అకార్డింగ్ టు మీ ద క్లైమేట్ ఈస్ కూల్. అకార్డింగ్ టు మీ ఐఎమ్ డూయింగ్ గ్రేట్. సో ఇలా అకార్డింగ్ టు మీ, అకార్డింగ్ టు మీ అని స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్, I would say this is a better option. You can also use the phrase I would say. I would say this is a better option. I would say you're doing great. I would say I may crack 10th class board exams, or I may crack any competitive exam. I would say ani start cheyochu. Next one. As far as I think, నేను ఆలోచించిన విధంగా, as far as I think, this is not helpful. No, నాకు తెలిసినంత వరకు ఇది హెల్ప్ఫుల్ కాదు. As far as I think, this is useful. As far as I think. సో మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేసుకునేటప్పుడు ఎలా సెంటెన్స్ ని బిగిన్ చేస్తారు? బేసిక్గా ఐ థింక్, ఐ ఫీల్, I like, I don't like, in my opinion. సో మీరు కూడా ఈ ఫ్రేజెస్ ని యూజ్ చేసి ప్రతి ఫ్రేజ్ మీద ఒక 5 సెంటెన్సెస్ రాసుకొని వస్తారా? వెరీ గుడ్. నోట్ డౌన్ చేసుకుంటారా? విల్ యూ నోట్ డౌన్ దీస్ ఫ్రేజెస్? ఎస్, ఐల్ గో స్లో. First one, I think. Next, I feel, I like. Note cheskondi twaraga. I don't like. Fifth one, in my opinion. In my opinion. Next, I believe. Believe, B-E-L-I-E-V-E. I believe. To me, పక్కన కామ పక్కా ఉండాలి. ఓకే, టు మీ. నెక్స్ట్, అకార్డింగ్ టు మీ. అకార్డింగ్ టు మీ. నెక్స్ట్, ఐ వుడ్ సే. ఐ వుడ్ సే. లాస్ట్, as far as I think. As far as I think. అంటే ఈ 10 phrases యూజ్ చేస్తూ ప్రతి ఫ్రేజ్ మీద ఒక 2 సెంటెన్సులు రాసినా చాలు. మేడం ఇవి ఎందుకు రాయాలి అని మీరు నన్ను అడిగితే, I will tell you that it would helpful to you to understand చక్కగా తెలుసుకోవచ్చు. ఓకే, మీకు ఏది నచ్చుతుంది, ఏం నచ్చట్లేదు, సెంటెన్సెస్ ని కూడా మంచిగా ఫ్రేమ్ చేయడం వస్తుంది. అండ్ మీరు రాసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కి చెప్పండి మీరు ఏం రాశారు. ఓకే, సో ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు లెర్న్ మోర్ సెంటెన్సెస్, టు లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్. And also you can learn how to speak to your friends in English. Okay, చేస్తారు కదా? వెరీ గుడ్. నౌ మరొక టాపిక్ లోకి వెళ్దాము.
which is, yeah, speaking is finished. So we shall see one more test now. You all ready to attend the test? Yes, I am also ready to conduct the test. Question ఏంటో చూద్దామా? According to the poet, is it good to have rebels in society? Last sentence మనం చూసాం కదా. Is it good? ఆయన good అన్నారా కాదా? He said no. No. He said yes. Good. Next one. మళ్ళీ స్పిన్ చేద్దాం. ఎస్. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోబర్లీ? నేను చెప్పాను కదా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని. సోబర్లీ అంటే ఏంటి? ప్లెయిన్ వే, ఇన్ అ సింపుల్ వే. ఈ రెండు కూడా కరెక్టే కదా. ఇన్ ఏ ప్లెయిన్ వే అవుతుంది, ఇన్ అ సింపుల్ వే కూడా అవుతుంది. ఓకే. ఎస్, both are correct ma, both are correct. Just to tell you that both the answers are correct. ఒక్కోసారి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రాసినప్పుడు 4 ఆప్షన్స్ లో ఆల్ ద అబవ్ అని ఇస్తారు కదా, థర్డ్ ఆప్షన్ ఇవ్వలేదు అంతే. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. వాట్ డస్ ద రెబల్ డూ వెన్ అదర్స్ ఆర్ ప్రైజింగ్ ద సన్? సో రెబల్ ఏం చేస్తాడు? అందరూ సూర్యుడిని పొగుడుతున్నప్పుడు ప్రైజింగ్ ద సన్, ప్రైజెస్ ద మూన్ ఆర్ కంప్లైంట్స్ అబౌట్ ద సన్? He complains about the sun. So this is, no, this is this answer is right. Okay. So next one. What is the main idea of the poem The Rebel? What is the main idea of the poem The Rebel? Main idea enti? The nature of the non-conformist, the importance of freedom. The importance of freedom kadu. The nature of the non-conformist. Okay. Next one. What does the rebel do when others go to meetings? So what does the rebel do others go to the meetings? అందరూ మీటింగ్స్ వెళ్తున్నప్పుడు ఇతను మాత్రం ఏం చేస్తారు? Stays at home and reads a book. ఇంట్లో ఉండి బుక్ చదువుతాడు కదా. Next one. We shall see the other one. Who is the poet of the poem The Rebel? DJ Enright. Who is the poet? DJ Enright. Next one. What does the rebel prefer when others keep long hair? అందరూ లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు ఇతను మాత్రం ఏం ప్రిఫర్ చేస్తాడు? బాల్డ్ హెడ్ ఆర్ షార్ట్ హెయిర్? ద ఆన్సర్ ఇస్ షార్ట్ హెయిర్. నెక్స్ట్ వన్. How does the rebel behave when others talk during a lesson? How does the rebel behave when others talk during a lesson? సో లెసన్ జరుగుతున్నప్పుడు అందరూ మాట్లాడతారు, బట్ రెబల్ ఏం చేస్తారు? How does the rebel behave when others talk during the class, during a lesson? Keeps silent. Keeps silent. అందరూ మాట్లాడుతున్నప్పుడు రెబల్ ఏం చేస్తాడు? సైలెంట్ గా ఉంటాడు. Right. Next one. We shall see the other one. What does rebel do when everyone wears uniform clothes? అందరూ యూనిఫామ్ క్లోత్స్ లో ఉన్నప్పుడు రెబల్ ఏం చేస్తాడు? Wears colorful clothes. Fantastic clothes అని చెప్పాం కదా, which means colorful clothes. What is the tone of the poem The Rebel?
చాలా హ్యూమరస్ అండ్ ఐకానికా? యాంగ్రీయా? ఇట్స్ లైక్ ఫన్నీ వే. హ్యూమరస్ అండ్ ఐకానిక్. సో, ఈ పోయెమ్ ఒక టోన్ వచ్చేసి హ్యూమరస్. హ్యూమరస్ అంటే ఫన్నీ వేలో ఉంది. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ పోయెమ్ 'ద రెబెల్'. సో, ఇందాక మనము టు షేర్ లైక్స్ చూసాము. ఐ మీన్ టు షేర్ ద ఒపీనియన్స్ చూసాము కదా! నౌ వి షల్ సీ ద సింపుల్ సెంటెన్సెస్ టు షేర్ డిస్‌లైక్స్. ఇందాక మనం ఒపీనియన్స్ ఎలా షేర్ చేయాలో చూసాము. ఇప్పుడు మనము హౌ టు షేర్ డిస్‌లైక్స్ అనేది చూద్దాము. ఐ డోంట్ లైక్ నౌన్ ఆర్ వర్బ్ అనేది ఐ డోంట్ లైక్‌తో స్టార్ట్ చేయాలి. ఎలా? ఐ డోంట్ లైక్ నాయిస్. ఐ డోంట్ లైక్ వేకింగ్ అప్ ఎర్లీ. సో, మీరు ఐ డోంట్ లైక్ అన్న ఫ్రేజ్‌తో కూడా ఒక 5 సెంటెన్సెస్ రాసుకొని రండి. గాట్ ఇట్? అందరు రాసుకొనొస్తారా? వెరీ గుడ్. సో, ఒపీనియన్స్ షేర్ చేసే ఫ్రేజెస్‌తో రాసుకొని రండి. మోరోవర్ దిస్ వన్ ఆల్సో. ఓకే. యెస్. I've got many replies here. Most of the students have told correct answers. I appreciate all the students who interacted. Yes, especially KGBV school, Sompeta school, KGBV పుట్టపర్తి స్కూల్ చాలా యాక్టివ్‌గా ఇంటరాక్ట్ అయ్యి ఆన్సర్స్ చెప్పారు. ఐ అప్రిషియేట్ యూ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ట్యూటర్స్. అండ్ సోంపేట స్కూల్ వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఆన్సర్స్ చేశారు. ఆఫ్ ఆల్ చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారు. అండ్ యెస్, మురళీ మోహన్ వెంపటి గారు, యువర్ స్కూల్ చిల్డ్రన్ ఆల్సో హావ్ ఇంటరాక్టెడ్ వెల్, టోల్డ్ రైట్ ఆన్సర్స్. ముప్పల్ల వాళ్ళు కూడా. ముప్పల్ల జెడ్పీ స్కూల్ ఇంటరాక్ట్ అయ్యారు. సోంపేట స్కూల్ వాళ్ళు. అండ్ యెస్. Thank you all my dear students for interacting actively, and tutors, teachers also. Thank you all once again. Thank you teachers. Thank you students. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti.